నమస్తే. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అజయ్ ఉన్నారు, ఫ్లవర్ థెరపిస్ట్. అసలు ఈ ఫ్లవర్ థెరపిస్ట్ అంటే ఏంటి? అసలు ఈ ఫ్లవర్ థెరపీలో ఏమేమి ఉంటాయి? అసలు ఎలా ట్రీట్ చేస్తారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. సార్, ఈ ఫ్లవర్ థెరపీ అనేది కొంచెం కొత్తగా ఉంది. అసలు ఏంటి సార్ ఈ ఫ్లవర్ థెరపీ? సో మన ప్రభావ శాస్త్రం నుంచి వచ్చింది. దీని రూట్ కాజ్ ఎక్కడంటే మనకి ఇప్పుడు వచ్చేవన్నీ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్, డిసీజెస్ కాదు. ఓకే. ఇప్పుడు మలేరియా ఉందనుకోండి, డిసీజ్ ఏదో బయట మైక్రోబ్ వల్ల వచ్చింది, లేదా ఏదో ఫ్రాక్చర్ అయింది, దెబ్బ తగిలింది, ఇలాంటివి ఉంటాయి. లేదా మనకి ఏదో పాయిజన్ అయ్యింది, అవన్నీ కూడా మనం ఒక ఎక్స్టర్నల్ ఇంపాక్ట్తో వచ్చింది. ఇప్పుడు అన్నీ వచ్చేవి మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్. పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం, డయాబెటీస్, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్, క్యాన్సర్స్, వీటన్నిటికీ ఎక్స్టర్నల్ అవుట్పుట్ కన్నా శరీరంలో మెటబాలిజం కరెక్ట్గా లేకపోవడం వల్ల వస్తుంది. ఇలాంటి వాటికి ఏంటంటే మనం ఎంత కెమికల్ ఇచ్చినా బయట నుంచి ఏం చేసినా కానీ దాన్ని అంతవరకు సబ్స్టిట్యూట్ చేయగలం, కానీ అది రెక్టిఫై చేయలేదు. సో మా మెడిసిన్స్ ఏంటంటే దీన్ని అడ్రస్ చేయడానికి మేము వేదాల్లో, ఆయుర్వేదంలోని డీప్గా వెళ్ళి ప్రభావ శాస్త్రం మీద బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ కనిపెట్టాం. మనకి వేదం కానీ, యోగా కానీ, ఆయుర్వేదం కానీ చెప్పేది ఏంటంటే శరీరంలోని చలనాన్ని కాల్ చేసేది ప్రాణం. అంటే ఇప్పుడు ఒక కెడావర్కిను ఒక కోమలో ఉన్న మనిషికి చూసాం అనుకోండి, డిఫరెన్స్. ఇద్దరికి చలనం ఉండదు, ఇద్దరికి నొప్పి తెలియదు. ఒకవేళ ఏదైనా పొడిచినా ఏం చేసినా కానీ రెండింటికి తేడా ఉండదు. కాకపోతే కోమలో ఉన్న మనిషిలో ప్రాణం ఉంటుంది కాబట్టి లోపల ఫంక్షన్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి, ఆ జీవం నిలుపుకుంటూ వస్తుంది. అదే అప్పుడు ఇమీడియట్లీ డెడ్ పర్సన్లోనే అది ఉండదు, ప్రాణం పోయినాక అది ఆగిపోతుంది. సో ఈ ప్రాణశక్తి లోపల చైతన్యాన్ని కాజ్ చేస్తుంది. అంటే బేసిక్ మెటబాలిజంని లైఫ్ ఫోర్స్ అనేది రన్ చేస్తుంటుంది. అది మన చక్రాలు అంటే షట్ చక్రాల ద్వారా అక్కడి నుంచి 14 మెయిన్ నాడీ మండలాల నుంచి మొత్తం మనకి ఏంటంటే 72,000 డిఫరెంట్ నాడుల వరకు, ఎండ్స్ వరకు వాళ్ళు మొత్తం డిపిక్షన్స్ ఇచ్చారు. మనం అంత డెప్త్గా వెళ్ళలేము అన్లెస్ అని అంటలేదో మనకి చాలా నాలెడ్జ్ ఉండి ఇది ఉంటే తప్పితే. కానీ మేమేంటంటే ఈ చక్రాలు, ఈ మెయిన్ 14 మెరీడియన్స్ మీద ఫోకస్ చేసి అక్కడి నుంచి వచ్చే ఇంబ్యాలెన్సెస్ ఎలాగుంటాయి అని చెప్పి మేము క్వాంటిఫై చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూలాధార చక్రం తీసుకున్నాం అనుకోండి, దానివల్ల డయాబెటీస్ వస్తుంది, క్యాన్సర్స్ వస్తాయి, ఇన్స్టెబిలిటీ వస్తుంది, అంటే పిల్లల్లో రెస్ట్లెస్నెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎనర్జీస్ ఏంటి, అక్కడ ఉన్న ఎనర్జీస్ అని చెప్పకుండా మన వాళ్ళు ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ దేవీ దేవతల రూపాలు ఇచ్చారు. అంటే డాకిని అనే అమ్మవారు ఉంటారు, ఆవిడ ఇదేంటి, అలాగే ఇంద్రుడు ఉంటాడు, ఆయన ఎనర్జీ ఏంటి, ఆయన రోల్ ఏంటి, ఇవన్నీ నోటీస్ చేస్తే మనకి ఒక ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇంద్రుడు అనే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలాగా అని చూసినప్పుడు అక్కడ మన వేదాల్లోని ప్రతి దేవి దేవతలకి ఒక డిఫరెంట్ చెట్లు మెన్షన్ చేశారు. వీటిని దైవ వృక్షాలు అంటారు. సో ఆ దేవుడికి సంబంధించింది ఈ చెట్టు, బ్రహ్మకు సంబంధించింది ఫలానాది, ఇంద్రుడికి సంబంధించింది ఫలానాది. సో ఇవి రీసెర్చ్ చేసి కనుక్కొని ఆ చెట్టు యొక్క ప్రభావాన్ని ఆ ఫ్లవర్ ఎసెన్సెస్ ద్వారా కలెక్ట్ చేస్తాం. ఎసెన్స్ కాదు, ఎక్స్ట్రాక్ట్ ఒక రకంగా. ఫ్లవరింగ్ ఎందుకు తీసుకుంటాం అంటే ఫ్లవరింగ్ మనకి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఫేజ్. మనం చూసేది ఏంటి, బేసిక్ మెటబాలిజం కంట్రోల్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. మెటబాలిజంని కంట్రోల్ చేసేవి మన హార్మోనల్ సిస్టమ్. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి చోట హార్మోన్స్ వచ్చి మన మెటబాలిజంని స్టిమ్యులేట్ చేస్తుంటాయి. అలాగే ప్లాంట్స్లో కూడా ఫ్లవరింగ్ ఈజ్ స్టిమ్యులేటెడ్ బై హార్మోనల్ యాక్టివిటీ. చూడండి, ఇప్పుడు ఏ చెట్టు అయినా కానీ ఒక కాయ రాయడానికో ఒక ఆకు రాయడానికో చాలా టైం పడుతుంది. మెల్లిమెల్లిగా గ్రో అవుతుంది, దాని ఎనర్జీ పుంజుకుంటుంది.
బట్ ఫ్లవరింగ్ ఒక్కసారి వచ్చేసరికి విత్ ఇన్ డేస్ 2 to 3 డేస్లో మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, మొత్తం మారిపోతుంది. అంటే దెర్ ఇస్ అవుట్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ, రైట్. కెమికల్ యాక్టివిటీ అన్నీ ర్యాపిడ్ అయిపోతుంటాయి. సో అదే మనం కలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇదంతా చాలా సటిల్ ఎనర్జీ అనమాట. ఇట్స్ నాట్ ఏదో కెమికల్లీ బాగా అంటే ఇప్పుడు వేరే ఉంటాయి కొంచెం మనకి ఆయుర్వేదంలో వచ్చేసరికి కొంచెం పసర్లు, కొంచెం కషాయాలు, మళ్ళీ కొంచెం భస్మాలు, ఇవన్నీ ఏంటంటే కొంచెం హార్ష్గా ఉంటుంది, శరీరంలో వేడి చేసి లివర్లోకి వెళ్ళి మెటబాలైజ్ అయ్యి ఆ టార్గెట్ ఆర్గన్కి వెళ్ళడానికి వాళ్ళంతా చాలా దీనిగా చేస్తారు. కాకపోతే అందరూ అది తట్టుకోలేరు, లోపల కొంత మనకి శక్తి ఉండాలి. సో ఇలాగా సటిల్గా హీల్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి మేము ఇది తయారు చేసామండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే మనకి ఆయుర్వేదం కూడా, ఈవెన్ హోమియోపతి కూడా ఒక రకంగా అంటే మనకి ఒక అలోపతిక్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇట్స్ బీయింగ్ రన్ బై మేనేజర్స్, రైట్ రైట్, పెద్ద మల్టీనేషనల్స్ ఇలాగా. అంటే ట్రెడిషనల్గా చేయట్లేదు అంటున్నారు. అవ్వట్లేదు. బేసికల్గా ఇప్పుడు మనకేదో లేహ్యం కావాలండి, ఇంతకుముందు ఎవరో వాళ్ళు చేస్తారో వీళ్ళు చేస్తారో అని వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళని, వాళ్ళ దగ్గర నాడి టెస్ట్ చేయించుకొని. ఇప్పుడు అన్నీ ఓవర్ ద కౌంటర్ అయిపోయేసరికి మనకు ఆ సోర్సు ఇవన్నీ కూడా కరెక్ట్ ఐడియా ఉండాలి. అది కాకుండా దాని స్టడీ కూడా కంప్లీట్గా ఒక కెమికల్ ఆస్పెక్ట్లోనే చూస్తున్నారు. ఇప్పుడు ఎవరో ఒక థైరాయిడ్కి మందు తయారు చేస్తారు అనుకోండి, ఓకే ఇందులో థైరోనామ్నిస్ సరిపడేది ఏముంది, ఈ ఆకుల్లోనే ఏమొస్తుంది, ఇలాంటివి చూస్తున్నారు. అంతేగాని బేసికల్గా లోపల థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడానికి ఏముందని చూడట్లేదు. ఓకే. సో మనం అక్కడ ఒక స్టెప్ వి గో ఫర్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం అనమాట. రూట్ కాజ్ పట్టుకుంటే మనకి మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ అన్ని రెక్టిఫై చేయొచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ సైనస్, హెడేక్స్, అంటే మనకి ఈవెన్ మైగ్రేన్, అలాగే థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్, హార్ట్ బ్లాక్స్ క్లియర్ చేయొచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, వీటన్నిటికి కూడా బాడీ లోపల మనం మెటబాలిజం చేంజ్ చేస్తే అది ఆటోమేటిక్గా రెక్టిఫై అవుతుంది. ఓకే ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ సార్.